ఇలాగ దాతలు ప్లస్ టీటీడీ వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఫండింగ్తో గుళ్ళు కట్టిస్తోంది. కట్టించి అర్చకులకి శిక్షణ కూడా అదే ఇప్పించింది. టీటీడీలోనే శిక్షణ ఇప్పించారు. ఇక్కడ బయట వేరే వాళ్ళు దొరకట్లేదని ఆ ప్రాంతంలోని వాళ్ళే ఎస్సీ ఎస్టీలే ఇక్కడ మళ్ళీ అర్చకులుగా. వాళ్ళలో కొంతమంది మావాడే అర్చకుడు ఏంటి అంటే కూడా అరే ఇది దేశంలో ఉన్నటువంటి ఏ ఆలయాల్లో ఏది ఇక్కడ బ్రాహ్మణుడు కాకుండా వేరే కులాల వాళ్ళు ఉన్నారో లెక్క తీసి వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన ప్రాంతాల్లో దళిత ప్రాంతాలలో గుడులు కట్టించి 15 లక్షల రూపాయలతో గుళ్ళకి సంబంధించిన స్థలం రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చడం లేదంటే కొనటం చేసి దానికి ఒక కమిటీగా వేసి అందులో ఆ లోకల్ వాళ్ళతోనే కమిటీ వేసి గుడి కట్టించి స్వామీజీలతో వాళ్ళతో ప్రతిష్టలు చేయించి దానికి కావలసిన సామాగ్రి కూడా గుడి దగ్గర నుంచి పంపించి ఆ తర్వాత రెగ్యులర్ మెయింటెనెన్స్ వాళ్ళకి వదిలిపెట్టారు. ఇవి 2700 దాకా వీళ్ళ హయాంలో స్టార్ట్ అయ్యి అందులో 750 దాకా సమరస్త ఫౌండేషన్ చేస్తే 800-1000 వైసీపీ ప్రజాప్రతినిధులు చేయించారు. ఓవరాల్గా అంటే టీటీడీ చేయించింది. వైసీపీ ప్రజాప్రతినిధులు అప్లై చేసిన చోటల్లా కూడా అప్లై చేసిన చోటల్లా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఆ ఏరియాలో అనమాట. దీనికి కేటీఆర్ అడిగాడు మాకు కూడా కావాలని చెప్పి తెలుగు రాష్ట్రాలని 200-300 తెలంగాణ గోళ్ళకు కూడా ఓకే చేశారు.